హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వెంట్రుకలు నల్లగా ఉంటే ఏ సమస్య ఉండదు, కానీ అవి తెల్లబడితేనే చుట్టుపక్కల వాళ్ళు కామెంట్స్ చేస్తే అది మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. సహజంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వయసుతో సంబంధం లేకుండా కలర్ మారిపోతూ ఉంటుంది. జుట్టుకు నల్ల రంగుని తెచ్చేది మెలనిన్. తలలోని చర్మం కింద భాగంలో వెంట్రుకల్లో ఉంటుంది ఈ మెలనిన్. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు, ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఒక గొట్టంలా ఉంటుంది. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. ఒకవేళ మెలనిన్ లేకపోతే గొట్టం ఖాళీగా ఉండి వెంట్రుక తెల్లగా కనిపిస్తుంది. ఇదండి మెలనిన్ ఉండడం వల్ల, మెలనిన్ అయిపోవడం వల్ల ఉండేటువంటి కలర్ చేంజింగ్. సో అసలు మెలనిన్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, జన్యువులు. తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు త్వరగా వైట్ హెయిర్ వస్తే వాళ్ళ పిల్లలకు, మనవళ్ళకు కూడా అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యువుల్లో మార్పులపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ 2, టెన్షన్స్. పని ఒత్తిళ్ళు, టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, ఆహార మార్పులు, హై బీపీ వంటివి మన తలలో మెలనిన్ ఉత్పత్తిని ఎక్కువగా తగ్గిస్తూ ఉంటాయి. ఇకపోతే 3వది, ఆటో ఇమ్యూని డిసీజ్. ఒక్కోసారి మన శరీరంలోని వ్యాధి నిరోధకత తన సొంత కణాలపై దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. నెంబర్ 4, థైరాయిడ్ సమస్య. మన గొంతులో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తుంది. అది సరిగా పనిచేయకపోతే మెలనిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత విటమిన్ B12 తగ్గిపోతే, త్వరగా జుట్టు నెరిసిపోయింది అని చెప్పనంటే దాని అర్థం మనలో విటమిన్ B12 సరిగా లేనట్లే. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఆక్సిజన్ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ B12 సహకరిస్తుంది. అది లేనప్పుడు ఎర్ర రక్త కణాలు దెబ్బతిని జుట్టు కణాలకు సరైన ఎర్ర రక్త కణాలు చేరవు. ఫలితంగా జుట్టు కణాలు దెబ్బతిని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. విటమిన్ B12 కోసం చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, కోడిగుడ్లు, చికెన్ తినాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇకపోతే తర్వాత స్మోకింగ్. పొగ తాగటం మానకపోతే అది కూడా జుట్టుకి పొగబడుతుందని చెప్పని పరిశోధనలో తేలింది. ఎలాగంటే పొగ ఎర్ర రక్త కణాలని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఏమవుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వల్ల మెలసిస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ నల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారడానికి కావాల్సినటువంటి మెలనిన్ పదార్థం. ఆ మెలనిన్ లేకపోవడం వల్ల ఏ కారణాల వల్ల ఇవి లేకుండా పోతుందనేది తెలుసుకున్నాం. ఒకవేళ మెలనిన్ మనకు రావాలి అంటే ఏం చేయాలి? జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగింది ఏమీ లేదు. వేరే ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. జుట్టు మెలనిన్ పెంచుకోవటానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పులు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నువ్వుల నూనె, మెంతుల పౌడర్ని కలిపి తలకు మసాజ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఇలా వారానికి 3 సార్లు చేస్తే ఫలితం కనిపిస్తుందని చెప్పని కూడా తెలిసింది.